ముప్పుగా ఉంటే ఏ చట్టాలైనా కొట్టేయచ్చు, మానవాళికి ముప్పుగా పరిగణించినప్పుడు ఏ చట్టాలైనా కొట్టేయడంలో తప్పేమీ లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిధర్మాసనం అభిప్రాయపడింది. కోనోకార్పస్ చెట్ల విషయంలో అలాంటి ముప్పు ఉందని భావించే వాటిని నరికేస్తుండవచ్చని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఇలాగే ఓ రకం చెట్ల నుంచి వచ్చే దూది లాంటి పదార్థం వల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చివరికి ఇంటి నుంచి బయటకు వచ్చేవారికి ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాల్సి వచ్చేదని తెలిపింది. కోనోకార్పస్ చెట్ల విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చునని, అందుకే వాటిని తొలగించాలని నిర్ణయించి ఉంటారని చెప్పింది. కోనోకార్పస్ చెట్లను కొట్టేయకుండా ఇవి మానవాళికి హానికరమో కాదో తేల్చేందుకు నిపుణుల కమిటీ నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కె బయ్యప్రెడ్డి, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రామచంద్రారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజీఐ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ కోనోకార్పస్ చెట్లపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, వాటి ఆధారంగా కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 640 చెట్లు కొట్టేశారన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ శాస్త్రీయ అధ్యయనం చేయకుండా చెట్లను కొట్టేయడం సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు చెట్లు నాటేందుకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎన్ని నాటారు వంటి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.